మెంతికూర పప్పు, మెంతికూర పప్పు, కందిపప్పు తాలింపు. పనగుంటాకు తాలింపులోకి పొళ్ళన్నీ వేసున్నాను. మాకు లేట్ లేదు, నిదానంగా చీపించేదానికి వేరే దగ్గరికి వెళ్ళాలి. అందుకోసం వండతా చీపించేస్తున్నాము. పనగుంటాకులోకి పొడి, వేరుశనక్కాయ పప్పులు, కొబ్బరి, ఎండుమిరపకాయలు, ధనియాలు, తెల్లగడ్డలు వేసి పొడి చేశాను. అన్నీ వేయించాను, పొడి చేశాను. పనగుంటాకు అయితే బాగా మగ్గింది. ఇప్పుడు దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి వేస్తున్నాం. అంటే పనగుంటాకులో ఉప్పు వేయలేదు, దీంట్లోనే వేసేసాను. ఇప్పుడు ఈ పొడి వేసేస్తున్నాం. కారం అయితే ఉండదు, బాగానే ఉంటుంది. ఈ పొడి వేసేసి బాగా కలిపేసి పనగుంటాకు రెడీ. అంటే నూనె కొంచెం ఎక్కువ పడింది, అందుకని కొంచెం ముద్దగా అనిపిస్తుంది. అయినా కూడా అన్నంలో కలుపుకోవడానికి చాలానే బాగుంటుంది. నంచుకోవచ్చు, కలుపుకొని తినచ్చు, అది మన ఇష్టం. బాగుంది. పప్పు అయితే ఇప్పుడు తిరగబాస్తున్నా, అవి ఆగాలి. అంతేనండి ఇవాళ మాది వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. అంతే, ఒక తెల్ల రానిచ్చి దింపేస్తే సరిపోదు.